ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలోని 6వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములు తెలిపినటువంటి ముఖ్య విషయములలో బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతరేంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, పుట్టుక, నాశము, భయము లేకుండుట, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ప్రాణుల యొక్క ఈ ప్రకారములైన నానా విధముల గుణములు నా వలనే కలుస్తున్నవి తెలియజేశారు. ఇక ఈరోజు తెలుసుకునేటువంటి శ్లోకంలో మహర్షయ పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమా ప్రజాః. లోకమునందు ఇమాః ప్రజాః, ఈ ప్రజలు, యేషాం ఎవరి యొక్క సంతతి ఉన్నారు అటువంటి పూర్వీకులైన మహర్షయః మహర్షులు, సప్తః ఏడుగురును, తదా అటులని చత్వారః సనకాదులైన 4 దేవర్షులను, మనవః మనువులు 14ను, మద్భావాః నా యొక్క భావము కలవారై కూర్చునేటువంటి నా యొక్క భావము కలవారై, మానసా జాతాః నా యొక్క మనస్సంకల్పం వలనే పుట్టిరి. లోకమునందు ఈ ప్రజలు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షులను, సనకాదులైన 4 దేవర్షులను, మనువులు 14ను, నా యొక్క భావము గలవారై అనగా దైవభావము గలవారై నా యొక్క మనసంకల్పం వలననే పుట్టిరి. వీరందరూ కూడా చాలా పూర్వీకులు. వీరు భగవంతుని యొక్క సంకల్పముచే ఉద్భవించినటువంటి వారు. వీరి నుండి ఏ ప్రపంచంలోని జనులందరూ పుట్టిరి అనగా వీరు మూల పురుషులని భావము. వీరందరూ భగవద్భావము కలిగి ఉన్నవారే అయి ఉన్నారు అనగా భగవద్భక్తి, ఆత్మజ్ఞానము కలిగి ఉండిరని అర్థము. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.